మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానము ఏప్రిల్ నెల 18వ తారీఖు 2024 సంవత్సరము. దేవుని వాగ్దానము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 12-13 వచనములు. నేను నీకు సహాయము చేయుదును, ధైర్యము కలిగి ఉండుము. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, సహాయము నేను చేస్తాను నీకు. ఎవరు సహాయం లేక, ఎవరు సహకారం లేక, ఎవరిని ఆదరణ లేక, ఎవరు ఆదరించినను ఆ ఆదరణకు నీవు ఆ ఆదరణ ద్వారా కలగనటువంటి సంతోషము, ఆ ఆదరణ ద్వారా పొందలేనటువంటి సంతృప్తి, ఆ ఆదరణ ద్వారా నీకు లభించినటువంటి ఆదరణ యేసయ్యే కలగజేస్తానంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనిషి తీర్చగలిగినటువంటి అవసరతలు కొన్ని, తీర్చలేనటువంటి అవసరతలు కొన్ని. మనిషి కొంతవరకు మాత్రమే తన పరిధిని దాటి చేయలేడు. కానీ దేవుడైతే సమస్తమును చేయగల సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మృతతుల్యమైనటువంటి గర్భము నుండి శిశువును పుట్టించగలడు. అడ్డుగా ఉన్నటువంటి సముద్రమును 2 పాయలు చేయగలడు. అదే నీళ్లపైన నడిపించనుగలడు. దేవుని బిడ్డ, అట్టి దేవుడు నీకు ఈ ఉదయకాలం ముందు తెలియచేస్తున్నటువంటి మాట, సహాయము చేయువాడును నేనే, నీకు సహాయ సహకారాలు అందించేవాడును నేనే అని దేవదేవుడు తెలియచేస్తున్నాడు. కనుక అట్టి దేవుని యందు, అట్టి దేవుని పట్ల, అట్టి దేవునితో నీవు సావాసమును, నమ్మకమును, విధేయత, లోబడే వ్యక్తిగా నీవు జీవిస్తే, సమస్తము కలుగు చేసిన దేవుడు, సమస్తమును సృష్టించిన దేవుడు నిన్ను ఆయన ఆదుకును, నిన్ను ఆయన ఆశీర్వదించును, ఆయన నిన్ను నడిపించును, అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు నిన్ను నియమించును. దేవుని బిడ్డ, నువ్వు ఎదగాలని ఆశ నీకున్నది, ఆశీర్వదించబడాలని ఆసక్తి నీకున్నది, దీవెన కావాలని నీవు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నావు. కానీ ఎందుకు నేను ఇంకా పొందుకోలేకపోతున్నాను, ఎందుకు నాకు దొరకటం లేదు, నాకు దొరకాలి అంటే నేను ఏం చేయాలి, ఎవరిని ఆశ్రయించాలి అని ఆలోచించే స్థితిలో ఉంటే దేవుడు అంటున్నాడు, నీకు సహాయం చేయువాడును నేనే, నీ ఎదుగుదలకు సహకరించేవాడును నేనే, నిన్ను ఎదిగించేవాడును నేను, నిలబెట్టువాడు నేనని దేవదేవుడు అంటున్నాడు. గనుక అట్టి దేవుణ్ణి హృదయపూర్వకంగా అంగీకరించి ఆయన చెప్పిన మాట యందు లక్ష్యముంచి ముందుకు కొనసాగు కృప దేవదేవుడు మీకు అనుగ్రహించి ఆయన కృపలో భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనములు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలం ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితంలో దేవ ఆశీర్వాదము, దీవెన, కృప, కనుదృష్టి తండ్రి నిలిపి వారిని దీవించి ఆస్వాదించి కృప చూపమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిధి సదాకాలం తోడైండి అంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి ఆశీర్వదించునుగాక.